మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. ముందుగా కాంగ్రెస్ యూడిఎఫ్ 10 సంవత్సరాల తర్వాత ప్రజలకు సంక్షేమ పరిపాలన అందించడం కోసం ప్రజలు పట్టం కట్టితే పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దానికి కృషి చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం అంతా కూడా ఐక్యంగా పనిచేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆ ఎన్డీఏ కూటమికి తావు లేదు అనేది మరొక్కసారి ఈ ఎలక్షన్ల రిజల్ట్లో రుజువైపోయింది. మరీ ముఖ్యంగా ఈ రోజున విశాఖపట్నంలో మేము మహిళల రోడ్డు మీదకు వచ్చి హెచ్చరిస్తా ఉన్నాం. మహిళల్ని మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు డౌన్ డౌన్ అంట నినదీస్తూ ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో లోక్సభలో అందరి ఆమోదంతో బిల్లు అమలైంది. దాన్ని ఇప్పటి వరకు కూడా బిల్లు ఏకగ్రీవంగా ఎంపికైనా కూడా ఇప్పటి వరకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని చట్టసభల్లో అమలు చేయకుండా కేవలం ఎలక్షన్ల కోసం అడ్డం పెట్టుకుని మహిళలందరినీ కూడా అవమానించే విధంగా మోసం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మోడీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఈ రోజున మహిళలందరం కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నాం. మాకు ఎటువంటి షరతులు లేకుండా 33% చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేసి తీరాలి అని చెప్పి ఏకకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2023లో లోక్సభలో అందరి ఆమోదంతో తీసుకొచ్చినటువంటి బిల్లుని ఆ రోజున ఏం చెప్పారు? అప్పుడున్న ఆ పార్లమెంటులో డీలిమిటేషను, కులగణన, దాని ప్రకారం మేము మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మహిళలను మోసం చేయాలి, అడ్డగోలుగా ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకుని ఓట్లు తారుమారు చేసిందే కాకుండా మహిళా ఓటులను వేయించుకుని బెంగాల్లోనూ అస్సాంలోనూ అధికారం రావాలి అన్న దురుద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లుని అత్యవసర సమావేశాలు పెట్టి తీసుకొచ్చినందుకు మహిళలుగా మేమందరం సిగ్గుపడతా ఉన్నాం. మమ్మల్ని వాడుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు. దానికి ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మీరు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే మహిళలను పరిమితం చేస్తూ ఉన్నారు. మహిళలను మోసం చేస్తుంది ఎవరు, మహిళలకు పెద్దపీట వేసింది ఎవరనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ మీరు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకుంటూ ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మీద నింద వేస్తారా? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన అనే సాకు మా మీద చూపించి మీరందరూ ఒప్పుకుని కూడా మమ్మల్ని ప్రజలకు దూరం చేశారు. ఈ రోజున మళ్ళీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం అని చెప్పి నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి బుద్ధుందా? అసలు సిగ్గుందా అతనికి? ఈ రోజున చంద్రబాబు నాయుడు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు పెడతాడంట, సభలు పెడతాడంట మాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ఇండియా కూటమికి వ్యతిరేకంగా. అది నోరేనా? తెలంగాణలో పొత్తు పెట్టుకున్నప్పుడు మర్చిపోయావా? ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నీకు బ్రహ్మాండంగా కనిపించిందా? రాహుల్ గాంధీ గారు నీకు ఇచ్చినటువంటి గౌరవం ఈ రోజున ఎవడన్నా ఇచ్చాడా నీకు? మోడీ కనీసం నీ మొహం కూడా చూడ్డు. కేవలం నిన్ను అడ్డం పెట్టుకుని అక్కడ పీఠం అందలం ఎక్కాడు, అధికారాన్ని పెత్తనం చెలాయిస్తున్నాడు. మీరు సాధించింది ఏంటి? 2014 నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని మీరు ఇప్పుడు వరకు పీకింది ఏంటి? ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారో చెప్పండి. విభజన బిల్లుని అమలు చేసే సత్తా మీ దగ్గర లేదు. అమరావతి రాజధానిని నిర్మాణం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే పరిస్థితి లేదు. పోలవరాన్ని పూర్తి చేయలేదు. వైజాగ్లో మరి ఇక్కడ రైల్వే జోన్ తీసుకురాలేదు. ఏం చేశారని చెప్పి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉంటే చోద్యం చూస్తూ ఉన్నారు. అడ్డం పెట్టుకుని ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు. అందరినీ కార్మికుల్ని రోడ్డు మీద వదిలేశారు. యువతకు ఉద్యోగాల అవకాశాలు లేకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో మా ఆవేదనని చెప్పుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఆంక్షలు పెట్టి మమ్మల్ని
అణగదొక్కే ప్రయత్నం చేసినా సరే మా గొంతును వినిపిస్తాం, మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో షరతులలోని మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసి తీరాలి అని చెప్పి మా పోరాటం కొనసాగిస్తాం. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారతదేశానికి అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజున బీజేపీ అధికారంలోకి రాకుండా ఈ రోజున తొక్కేశారు. తమిళనాడులో కూడా విజయ్ లాంటి వ్యక్తి ఈ రోజున ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చినందుకు బీజేపీకి వ్యతిరేకంగా పట్టం కట్టారు. డీలిమిటేషన్ సాకుతో దక్షిణ భారతదేశానికి అన్యాయం చేస్తే ఊరుకోనని పార్లమెంటు సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు హెచ్చరించారు. అందుకనే మేమందరం కూడా సార్ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మీటింగులు పెడితే మీకు ఇబ్బంది లేదు, రోడ్ల మీద ట్రాఫిక్ అంతా ఆపేసి మా హక్కుల కోసం సార్ ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 6 లక్షల మంది ఉద్యోగస్తులకి 6 లక్షల మంది ఉద్యోగస్తులు మోసం చేస్తా ఉంటే మీరు కూడా అందులో బాధితులే సార్. మీకోసం ఫైట్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మీకోసం ఫైట్ చేస్తా ఉంది. మా హక్కుల కోసం మేము మాట్లాడటానికి మహిళలను రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఊరుకునేదే లేదు.